ఎస్ ఐఎమ్ హియర్, మైక్ ఇస్ హియర్. ఎవరన్నా మన సందీప్ అని లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారిని ఏమైనా అడగాలి అని అనుకుంటే ఓన్లీ జెన్యున్ క్వశ్చన్స్ అలౌడ్. పెళ్లి గురించి, పెళ్లి తర్వాత ఎలా ఉండాలి అట్లాంటి క్వశ్చన్స్ కాకుండా సినిమా గురించి, డైరెక్షన్ గురించి. ఎస్, ఫస్ట్ వాట్స్ యువర్ నేమ్ సార్? దేవరాజ్. రామ్ గోపాల్ వర్మ గారు ఇక్కడ సార్. ఎస్ ఎస్. అసలు మీరు రాకముందు ఒక తెలుగు సినిమాని శివలాగా తీయచ్చని ఎవరికీ తెలియదు. మీరు చూస్తే కాలేజీలో సైకిల్ చైన్ లాగా నేను చూశాను. ఒక అద్భుతమైన డైరెక్షన్ ఒక రామ్ గోపాల్ వర్మ చేయగలుగుతారు అనుకుంటే మీ తర్వాత మీ శిష్యుడు వచ్చి ఒక అర్జున్ రెడ్డి లాంటి మూవీ తీస్తాడని మీరు ఊహించారా అప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నా శిష్యుడు కాదు, ఒక పాయింట్. నాకన్నా తర్వాత వచ్చిన నేను తన శిష్యుడిని. స్టేట్మెంట్. ఓకే సందీప్ గారు, వాట్ యు సే అబౌట్ రాము గారు స్టేట్మెంట్ సార్? సందీప్, ఇప్పుడు నేను పోయాను కాబట్టి అంత సీన్ లేదు. నేను నిజంగా ఏమనుకుంటే అది చెప్పండి సార్. యా, నేను యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, లైక్ నేను చాలా నేర్చుకున్నా రాము గారి సినిమాలు చూసి. సటిలిటీ, ప్రెజెంటేషన్, ఎడిటింగ్, యూనో ఆల్ దాట్. సో నేను ఆయన దగ్గర పని చేయలేదు కానీ ఆయన సినిమాలు రిపీటెడ్గా చూసి చాలా నేర్చుకున్నాను. యా, లవ్లీ సార్, లవ్లీ. ఎనీ అదర్ క్వశ్చన్? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎస్ ఎస్, కమ్. వాట్స్ యువర్ నేమ్ మేడం? జ్యోతి. మై క్వశ్చన్స్ టు ఆర్జీవి గారు. సో సార్, ఈ జనరేషన్ లో శివ మూవీ తీయాలంటే మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారు? ఐ మీన్ యంగ్ హీరోస్, అంటే మన తెలుగు టాలీవుడ్ లో శివ మూవీ. ఐ రియల్లీ డోంట్ హ్యావ్ ఎనీబడి ఇన్ మైండ్. ఇంకా ఆ టైంలో తీస్తాం, అయిపోయింది. అన్ని సంవత్సరాలు లేక అన్నిసార్లు నాగార్జున చూసి ఇంకొకరిని ఇమాజిన్ చేసుకోవడం అనేది చాలా కష్టం. మళ్ళీ సెకండ్ వర్షన్ నాగార్జున గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? నో. థ్యాంక్ యూ. But Ramu garu, not a question, but there's a lady who just wants to say a statement to you. Question in లేదా? నో క్వశ్చన్ సార్. నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ మిమ్మల్ని చూడడానికి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. Thank you so much. Anyone from here? హలో ఆర్జీవి గారు అండ్ సందీప్ గారు. మీరు తీసే మూవీస్ లైక్ మీ డైరెక్షన్ స్కిల్స్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. అలాంటి మూవీస్ తీయాలంటే గట్స్ ఉండాలి, చూడాలంటే ఇంకా గట్స్ ఉండాలి. సో హీరోలు ఏమనుకుంటే అది చేసేస్తారు కదా. సో మీరిద్దరూ కలిసి నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారు? మెసేజ్ అడగకూడదని. అడిగితే ఏం పాస్ చేస్తారు? Okay, the last two questions, please. Yes, last two. హలో సార్. హాయ్ రాజీవి గారు అండ్ సందీప్ గారు. వన్ క్విక్ క్వశ్చన్. ఒకవేళ ఒక ప్రొడ్యూసర్ మీ దగ్గరకు వచ్చి మీ ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి ఒక మంచి స్క్రిప్ట్ రాయాలి అంటే వాట్ యు బోత్ చూస్? ఇది క్రొన్నోలో ఒక్కడికన్నా అర్థమైందా? నాకు సందీప్ అయితే అర్థం కదా. కాదు సార్, మీ దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ వచ్చి మీరు ఒక ఫిలిం తీయాలి అని, మీరిద్దరు డైరెక్టర్స్. సో మీరిద్దరు కలిస్తే మీరు ఏ స్క్రిప్ట్ చూస్ చేసుకుంటారు? అది జరగదు. ఎందుకంటే ఇప్పుడు సందీప్కి ఉన్న ఒపీనియన్ వేరు ఉంటుంది, నాది వేరు ఉంటుంది. మీ ఇద్దరం కొట్టుకుంటే సందీప్ నాకన్నా బలవంతుడు కాబట్టి నేను పోతాను. అప్పుడు సందీప్ ఒకడే చేస్తాడు. Thank you. Last one question is this little girl. Yes. Ram Kapoor Guru. So can you tell us what your next movie concept's gonna be? What? Your next movie concept. మీ నెక్స్ట్ మూవీస్ కాదు సార్, కాన్సెప్ట్లు కావాలంట పాపకి. Oh. Yeah. Do you know who we are? Do you know my name? Ram Gopal Garu. Ram Gopal Garu. Okay. Did you see any film of mine? Tell me. Did you see any film? Shiva. Yeah. Oh. Did your mother or father tell you that? No, sir. Enkal audience. Okay. Thanks. Okay. అన్న రామ్ గోపాల్ గారు, సందీప్ రెడ్డి గారు, నా పేరు సుబ్బారెడ్డి మేక. నా జీవితంలో నేను 2 సినిమాలు ఒక్కొక్కటి 50 సార్లు చూశాను. మొదటిది రంగీలా, రెండోది అర్జున్ రెడ్డి అండి. యూ బోత్ రాక్. Thank you so much. End of questions. Thank you so much.